సమయం మధ్యరాత్రి 2 గంటలు 8 నిమిషాలు. ఇప్పటిదాకా ప్యాక్ చేసాం, అయితే కూడా కంప్లీట్ కాయలే. దాదాపు 1000 ఆర్డర్స్ అనేది పెండింగ్ ఉంది. ఇప్పుడు సద్యానికైతే 200 ఆర్డర్స్ ప్యాక్ చేసి చాలా ఆకలిగా ఉండింది. ఏమైనా తిని టీ తాగి వద్దామని వెళ్ళాం. వర్షం పడుతున్న దానికి ఏ షాప్స్ కూడా ఓపెన్ ఉండలే. ఫైనలీ ఒకే ఒక షాప్ దొరికింది. అక్కడ మ్యాగీ ఆర్డర్ ఇచ్చి టీ తాగేసి వచ్చాం. ఇప్పుడు ఇంకా పెండింగ్ ఉంది. దాదాపు 800 ఆర్డర్స్ ప్యాకింగ్ చేయాలి. అయితే మా దగ్గర స్టాక్ లేదు. వచ్చే స్టాక్ ఎంత ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్కే సరిపోతుంది, ఎందుకంటే అంత ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్గా మాకు రెఫరల్ ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఒకరు యూజ్ చేసి వాళ్ళకి రిజల్ట్ వస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తున్నారు. సో దాని నుంచి ఎక్కువ ఆర్డర్స్ అనేది వస్తున్నాయి. అయితే ఎంత త్వరగా అవుతుందో అంత త్వరగా డెలివరీ అనేది కంప్లీట్ చేయాలి. చూద్దాం, ఈ సాటర్డే సండేలోగా 100% కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాం. అయితే మేము ఒకదాన్ని నమ్ముతాం, డెలివరీ 1 or 2 days లేట్ అయితేనూ పర్వాలే, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదని. సో అందుకనే 15 days to 13 days మీరు రెగ్యులర్గా మన హెయిర్ ఆయిల్ని అప్లై చేస్తే ఎయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యేది. సో ఎవరికైనా ఎయిర్ ఫాల్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టార్టప్ స్టోరీస్ కోసం తప్పక మా పేజ్ని ఫాలో చేయండి. ఇది ఈరోజు మా స్టార్టప్ స్టోరీస్. ఇలాగే చాలా తెలుగు వాళ్ళు స్టార్టప్ చేయాలని వెయిట్ చేస్తుంటారు. అందరికీ ఆల్ ద బెస్ట్, మంచిదవని అని కోరుకుంటా ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం.